హాయ్ ఎవ్రీవన్, మనం ప్రీవియస్ వీడియోలో మీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని 3 మెథడ్స్తో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం మీడియన్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మీడియన్ గురించి ఆల్రెడీ అన్గ్రూప్డ్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకున్నాం. సో మీడియన్ని గ్రూప్డ్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ గ్రూప్డ్ డేటాలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ అంటే మనకి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ మీ ఫ్రీక్వెన్సీస్ని మిస్ చేస్తూ ఉంటాడు. ఓకే, డేటాలో ఫ్రీక్వెన్సీ మిస్ చేస్తుంటాడు. సో ఫ్రీక్వెన్సీలు మిస్ చేసినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఆ మీడియన్ చాలా ఇంపార్టెంట్ అండి. 10th క్లాస్లో 4 మార్క్స్కి లాంగ్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్. ఓకే, రైట్. సో ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. అన్గ్రూప్డ్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ దీని ఫార్ములా ఏంటి, గ్రూప్డ్ డేటాకి ఏ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఇవన్నిటిని ఒక సీక్వెన్స్లో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో కాన్సన్ట్రేషన్గా ప్రతి ఒక్క దాదాపు 5 to 6 ప్రాబ్లమ్స్ చేస్తాం కావచ్చు ఈ వీడియోలో. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంటే. ప్రతిది నేను చేసేది అన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ కావు. ఓకే, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్కి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, వాటిని సాల్వ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్గ్రూప్డ్ డేటాకి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సెకండ్ వీడియోలో మనం అన్గ్రూప్డ్ డేటాకి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాము. సో అన్గ్రూప్డ్ డేటాకి ఎలా చేయాలి, అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మనకు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత అందులో మిడిల్ మోస్ట్ వాల్యూ, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, మిడిల్లో ఒకటే టర్మ్ ఉంటుంది. ఓకే, 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, మిడిల్లో 1, 2, 3 ఆర్డర్గా అరేంజ్ చేసిన, అందులో మిడిల్ వాల్యూ ఏంటి 2. సో దట్ ఈస్ ద మీడియన్. 1, 2, 3, 4 తీసుకున్నాం అనుకోండి. సో 1, 2, 3, 4 తీసుకున్నప్పుడు మిడిల్లో ఎన్ని ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి, 2 and 3. వాటి యొక్క యావరేజ్ చేయాలి. 2, 3కి యావరేజ్ 2 + 3 5, 5/2 దట్ ఈస్ 2.5. 2కి 3కి మిడిల్లో వాల్యూ 2.5. సో అలా చేయాలి. అంటే మిడిల్ మోస్ట్, ద డెఫినేషన్ ఆఫ్ ది మీడియన్ ఈజ్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. ఓకే, సో దిస్ ఈజ్ ద key points for definition of median. ఓకే, సో ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే n+1/2 అబ్జర్వేషన్, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2 + 1 అబ్జర్వేషన్ చేయాలనే విషయం నేర్చుకున్నాం. వీటిని అసలు దీని యొక్క యూజ్ ఏంటో కూడా నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మీడియన్ కనుక తీసుకున్నాం అనుకోండి, మీడియన్ ఏం చేస్తాం మనం, మీడియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో 5 సెక్షన్స్ ఉన్నాయనుకోండి. 5 సెక్షన్స్ ఉన్నాయన్నప్పుడు ఏం చేస్తాం, ఒక సెక్షన్కి యావరేజ్ 60 వచ్చింది, ఒక సెక్షన్ యావరేజ్ 70, ఒక సెక్షన్ యావరేజ్ 80, ఒక సెక్షన్ యావరేజ్ 90, ఒక సెక్షన్ యావరేజ్ 100 వచ్చింది అనుకోండి. సో స్కూల్ యొక్క యావరేజ్ ఎంత అంతే ఏం చేస్తాం, వీటన్నిటిని యాడ్ చేసి by 5 చేస్తే మనకి ఇది ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మిడిల్ వాల్యూ 80 వస్తుంది. ఓకే, సో రిజల్ట్ యావరేజ్ ఎలా ఉంది మీ స్కూల్ అని చెప్పేది ఆ మీడియన్ అనమాట. అట్లా చేస్తాం. ఓకే, 60, 70, 80, 90ని సమ్ చేసి చేస్తాం. సో మీ స్కూల్ది ఒక స్కూల్ది 80 అనుకోండి, ఇంకో స్కూల్ది 90 అనుకోండి, ఇంకో స్కూల్ది 70 అనుకోండి. ఇలా వాటిని స్కూల్స్ యొక్క రిజల్ట్ కంపేర్ చేయడానికి, అంటే మనం ఒక స్కూల్లో జాయిన్ చేయబోతున్నామంటే దాదాపుగా పర్సెంటేజ్ రిజల్ట్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం 70, 80, 90 ఉన్నదంటే ఇంకా రకరకాల ఫ్యాక్టర్ తీసుకొని అట్లా జాయిన్ చేయడానికి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. మీన్ ఎలా ఉంది, రిజల్ట్ యావరేజ్ ఎలా ఉందో తెలుసుకోవడం కూడా అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మీన్ యూజ్ చేయడం జరుగుతుంది డైలీ లైఫ్లో. మరి మీడియన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే, సో ఇదే రిజల్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఎస్టిమేట్ చేసినప్పుడు ఇవే 8 సెక్షన్స్లో ఒక సెక్షన్ రిజల్ట్ 20 ఉంది, ఒక సెక్షన్ రిజల్ట్ 80, ఒక సెక్షన్ రిజల్ట్ 70, 90, 92. ఈ 4 మంచిగా ఉన్నాయి. 4 క్లాసెస్ పర్సంటేజ్ అవరేజ్ మంచిగా ఉంది. ఒకది 80, 70, 90, 92. సూపర్, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. బట్ ఒక సెక్షన్ వచ్చేసరికి 20. ఓకే, సో ఒకవేళ మనం దీనికి కనుక యావరేజ్ చేసామనుకోండి, యావరేజ్ చేస్తే ఈ ఒక్కటి చేయబట్టి, ఎక్స్ట్రీమ్ వాల్యూ చేయబట్టి, అంటే టిపికల్ వాల్యూ, దిస్ ఈజ్ ద టిపికల్ వాల్యూ, ఇది ఒక్కటి చేయబట్టి ఏమవుతుంది, ఆ రిజల్ట్ మొత్తం యావరేజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఓకే, సో ఇలాంటి కేసెస్లో మనం యూజ్ చేయబోయే యావరేజ్ మీడియన్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీయే మీడియన్ అనమాట. దీని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 20, 70, 80, 90, 92. సో మీడియన్ ఈజ్ 80. ఓకే, ఇలాంటి కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒక హాల్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, 6 years, 8 years, 8 years, 9 years, 10 years. ఓకే, వీళ్ళందరూ చిన్నపిల్లలు. ఒక పెద్ద పర్సనాలిటీ ఉంది, 87 years ఏజ్. వీళ్ళకి ఆ హాల్లో ఏ మూవీ వేస్తే బాగుంటుంది? ఈ పెద్ద ఆయన ఒక్కడుతున్నాడు కదా అని చెప్పేసి ఈయనకి సంబంధించి చేస్తామా? నో. ఓకే, సో వీళ్ళకి యావరేజ్ కూడా వేసిన అనుకోండి, యావరేజ్ చేస్తే మేబీ అరౌండ్ 23, 24 అట్లా 20కి 21, 22, 23 వస్తుంది అనుకోండి. ఆ 23 years ఏజ్ ఉన్న వాళ్ళకి రిలేటెడ్ మూవీ వేస్తే ఎలా ఉంటుంది? సో 23 years రిలేటెడ్ మూవీ వేస్తే ఏమవుతుంది? వీళ్ళు బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఇలాంటి కేసులో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే దీనికి మీడియన్ చేయాలి. ఈ ఒక్క హై వాల్యూ చేయబట్టి దీనికి ఈ డేటాకి మంచి డేటాకి రిప్రజెంటేటివ్ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఈ డేటాకి రిప్రజెంటేటివ్ ఏమంటాం మనం? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. ఈ రిప్రజెంటేటివ్ కనుక బ్యాడ్ రిప్రజెంటేటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇలాంటి కేసెస్లో మనం యూజ్ చేసేదే మీడియన్. ఓకే, సో యావరేజ్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఆర్డర్లో రాసి మిడిల్లో ఎవరు ఉంటారు? ఆర్డర్లో ఉంది కదా, సో మిడిల్లో 2 values ఉన్నాయి కదా, సో దట్ ఈస్ 8 ఏజ్ గ్రూప్, 88.5 8 ఏజ్ గ్రూప్ వాళ్ళకి రిలేటెడ్ మూవీ హాల్లో వేయాలి. అంటే కార్టూన్ మూవీస్ కావచ్చు, ఇంకా ఏమన్నా మంచి చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే మూవీస్ని అందులో వేయవచ్చు అనమాట. ఓకే, రైట్. సో ఇలాంటి కేసెస్లో మనం మీడియాని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడే 3 కూడా చెప్తాను. 3 అంటే ఏంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ డేటా, ఎక్కువగా రిపీట్ అయ్యే డేటాని 3 అంటాం. ఓకే, సో షూ సైజ్ జనరల్గా మనం అందరికీ గుర్తుకొచ్చే షూ సైజ్ అనమాట. షూ సైజ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు షాప్స్లో యూజ్ చేస్తాం. షాప్ కీపర్ ఏం చేస్తాడు? ఎక్కువగా ఏది అమ్ముడుపోతుందో చూసుకొని, ఏ సేల్ అవుతుందో చూసుకొని దాన్ని ఎక్కువగా తెప్పించుకుంటాడు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో మనం 3ని యూజ్ చేసుకుంటాం. సో మీడియానికి యూసేజ్ ఏంటి? టిపికల్ ప్రొడక్టివిటీ రేట్ ఆఫ్ వర్కర్స్. నెక్స్ట్ యావరేజ్ వేజ్ ఇన్ ఏ కంట్రీ. ఒక కంట్రీలో యావరేజ్ వేజ్ ఎంత ఉందా అంటే మనం ఈ మీడియాని యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో ది అన్గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ ఈ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో తెలుసుకోవచ్చు. ఓకే, నా అవర్ క్లాస్ గ్రూప్డ్ డేటా. ఓకే, గ్రూప్డ్ డేటాలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? గ్రూప్డ్ డేటా తీసుకున్నట్లయితే మీడియానికి ఫార్ములా ఇదండి, L + n/2 - CF/F × H. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks ఆర్ 1 mark అడుగుతాడు, రెగ్యులర్గా అడుగుతున్నాడు. మీన్, మీడియన్, 3 మనకి 3ంటికి ఆ గ్రూప్ డేటాకి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇందులో ఎక్కువగా ఫార్ములా పైన 1 mark కానీ 2 marks కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో నిన్న ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? మీన్కి సంబంధించిన 3ంటికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకున్నాం. డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఆ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో L + n/2 - CF/F × H. What is L here? L అంటే lower boundary of median class. Next, n means number of observations. CF cumulative frequency of class preceding the median class. F means frequency of median class. H means class size or size of median class. Median class యొక్క size. ఓకే, సో ఈ టర్మినాలజీ ఏంటో నేర్చుకుందాం ఒక ఎగ్జాంపుల్తో. ఓకే, హియర్ ఐ గివెన్ 1 ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇందులో మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాము? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ. గ్రూప్ డేటా మీన్స్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్కి చేస్తాము. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇంక్లూజివ్ ఆర్ డిస్కంటిన్యూస్ గ్రూప్ డేటా కూడా చేస్తాను. ఓకే, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తాం కదా. ఇందులో ఫస్ట్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తున్నాను. సో ఇది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, క్యూములేటివ్ CF ఈజ్ నథింగ్ బట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇందులో 2 types, లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. దానికి ఏం చేస్తామంటే పైనుంచి యాడ్ చేసుకుంటూ రావడం. 4, నెక్స్ట్ 4కి 7 యాడ్ చేయాలి. 4 + 7 ఎంత? 11. 11కి 18 యాడ్ చేస్తే 11 + 18 29. 29 + 11 39. 40.
40 plus 6 46, 46 plus 5 51. Okay, so that is n, small n, number of observations ఎంత ఇక్కడ లాస్ట్కి ఏమైతే వస్తుందో దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. n ఈజ్ ఈక్వల్ ఎంత 51. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత 51. మరి మనకి మీడియన్ డెఫినేషన్ ప్రకారం మీడియన్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? n/2th అబ్జర్వేషన్, n/2th అబ్జర్వేషన్. n/2 అంటే ఏంటిది? 50 మిడిల్ కదా, అందుకని 51/2 అంటే ఏంటి? 25.5. ఈ 25.5 కంటే గ్రేటర్ దర్ ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. సో ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి n/2 వాల్యూ చాలా కీలకమైన వాల్యూ అనమాట. ఈ n/2 వాల్యూ ఎక్కడైతే n/2 వాల్యూ కంటే గ్రేటర్ దెన్, జస్ట్ నియరెస్ట్ గ్రేటర్ దెన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద క్యూములేటివ్. ఆ రోలో ఉన్న మీడియన్ క్లాస్ మనకి అవసరం ఉంటుంది. సో 25.5 కంటే ఎక్కువగా ఉన్నది ఎవరు ఇందులో? 29. సో దీనికి ఈ రోలో ఉన్న మీడియన్ క్లాస్లో దీనిలో మనకి మీడియన్ దాగి ఉన్నది అందులో. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఈ వాల్యూ మధ్యన రావాలి. ఓకే, అంటే 145కి 150కి మధ్యలో రావాలి. 145 నుంచి 150కి అలా అనమాట. సో దీనికి ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీని ఎఫ్ తీసుకుంటాం, 1 స్టెప్ ముందున్నదాన్ని సిఎఫ్ తీసుకుంటాం, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఓకే, రైట్. సో ఇవి తీసుకొని ఇందులో ఈ మీడియన్ క్లాస్ అంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్ క్లాస్. ఈ మీడియన్ క్లాస్లో ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ లోయర్ బౌండరీ, ఎల్. ఓకే, ఎల్తో డినోట్ చేస్తాం. చేసి ఇవన్నిటిని ఎల్ అంటే 145, n/2 అంటే 25.5 మైనస్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమన్నాను, దీనికన్నా ముందు అన్నాను కదా 11 బై ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎంత 18, హెచ్ అంటే క్లాస్ సైజ్ అంటే 150 మైనస్ 145 ఆర్ 150 మైనస్ 145. ఓకే, సో దట్ ఈస్ 5. ఇవన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా మనం చెప్పబోతున్నాను. So one example here, calculate the median from the following distribution. So this is class, this is frequency 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45. So continuousగా ఉంది. This is exclusive distribution, అంటే దీని యొక్క అప్పర్ బౌండ్ నెక్స్ట్ దాని యొక్క లోయర్ లిమిట్తో కంటిన్యూస్గా ఉంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అలాంటి దానికి చేయబోతున్నాను ప్రాబ్లం. ఓకే, సో ఇచ్చిన హారిజాంటల్ డేటాని వర్టికల్గా రాసుకోవాలి. మీరు 4 మార్క్స్కి అట్లీస్ట్ కనీసం 2 మార్క్స్ అన్నా స్కోర్ చేసుకోవాలంటే ఇలా ఫాలో అయితే సరిపోతుంది. ఇచ్చిన టేబుల్ని వర్టికల్గా రాసుకోవాలి. రాసుకొని జస్ట్ పైనుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి అంతే. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 5 plus 6 how much? 11. 11 plus 15 26. 26 plus 10 36. 36 plus 5 41. 41 plus 4 45. 45 plus 2 47. 47 plus 2 49. సో టోటల్ n is equal to how much? 49. ఇక్కడ నీ టోటల్ ఏదైతే వస్తుందో వీటిని యాడ్ చేస్తే కూడా అదే అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం ఇంటర్నల్గా. ఓకే, నౌ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ దట్? n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హియర్ n is equal to అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ హౌ మచ్? 49. దిస్ ఇంప్లైస్ n/2 దట్ ఈస్ 49/2. 49/2 హౌ మచ్? 24.5. 2 2s 4, 2 4s 8, 1 ఉంటుంది, పాయింట్ పెడితే 2 5s 10, 24.5. సో నౌ we should find cumulative frequency just greater than n/2. n/2 అంటే ఎంత? 24.5 కి గ్రేటర్ దెన్ ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 24.5కి జస్ట్ గ్రేటర్ దెన్ ఉన్నది ఎవరు? దిస్ వన్ 26. సో దట్ ఈస్ 26. నౌ ఈ 26ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని కరెస్పాండింగ్ క్లాసే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మీడియన్ క్లాస్. సో కరెస్పాండింగ్
median class. What is corresponding median class? What is that? 15 to 20. ఇక్కడే నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. నీకు వచ్చే ఆన్సర్ 15కి 20కి మధ్యలో ఉండాలి. నీకు వచ్చే ఆన్సర్ దేని మధ్యలో ఉండాలి? 15కి 20కి. ఓకే, రైట్. సో ఇంకేంటి, మనకు కావాల్సిన ఫార్ములాలో అన్ని రాసేస్తే సరిపోతుంది. ఎన్ వచ్చేసింది. నెక్స్ట్ ఎల్, దిస్ ఈజ్ లోయర్ బౌండరీ. సో ఎల్ ఈజ్ ఈక్వల్ 15 రాయాలి. లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ దట్ ఈజ్ 15. ఓకే, ఒక ప్రాబ్లంకి రాస్తాను క్లియర్గా. లోయర్ బౌండరీ ఆర్ లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. వాట్ ఈస్ దట్? 15. నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ రోలో ఉన్న దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ ఎఫ్, అండ్ దీనికన్నా ఒక స్టెప్ ముందు ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిఎఫ్. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ దట్ ఈస్ 11 రాయండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది, ఇందాక మీకు ప్రతి టర్మ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవన్నీ రాయాలి. సో ఎఫ్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఈ రోలో ఉన్న ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ అంటే దట్ ఈస్ 15. లోయర్ బౌండరీ రాసేసాం, సిఎఫ్ రాసేసాం. నెక్స్ట్ క్లాస్ సైజ్. క్లాస్ కంటిన్యూస్ కాబట్టి 20 minus 15 or 20 minus 15. హౌ మచ్? 5. 20 minus 15 5. సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని రాసేసుకున్నాం. నౌ రైట్ ది ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L plus n/2 minus CF by F into H. So what is L here? Lower boundary 15 plus n/2 value direct రాస్తున్నాను 24.5 minus cumulative frequency 11 by F 15 into H 5. అంటే నువ్వు జస్ట్ టేబుల్ని ఇలా రాసుకొని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకుంటూ పోయినందుకు దాదాపు 1.5 2 మార్క్స్ వరకు పడవచ్చు. నెక్స్ట్ జస్ట్ ఫార్ములా రాస్తే ఫార్ములా నోట్ చేసుకో, ఇవన్నీ డేటా రిలేట్ చేసి రాసినందుకు 1 మార్క్, క్యాల్కులేషన్కి 1 మార్క్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 4 మార్క్స్కి హాఫ్ మార్క్స్ అంటే పూర్ స్టూడెంట్స్ ఎవరైతే మ్యాథ్స్లో పూర్ ఉంటారో వాళ్ళు కనీసం ఈ డేటాని ఇలానైనా రాసుకొని చేసుకోవచ్చు. ఓకే, రైట్. నౌ 5 1s 5 3s 15 plus 24 minus 11 13.5 by 3. ఓకే, రైట్. సో కట్ చేస్తే 3 1s 3 4s 12.1 ఉంటుంది, 3 5s 15. సో 15 plus 4.5 that is 19.5 is the median. ఓకే, చూసారా మనకు వచ్చిన ఆన్సర్ 15కి 20కి మధ్యలో ఉంది. మధ్యలో అంటే ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు, వాటి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. 15కి 20కి మధ్యలో అంటే వాటి మధ్యలోనే ఆన్సర్ రావాలి. సో దట్ ఈస్ 19.5. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. సెకండ్ ప్రాబ్లం. Calculate the median from the following distribution. So this is the distribution. Observe the distribution. So 60 to 69 and 70 to 79 break అయిపోయింది. So this type of distribution is called as inclusive or discontinuous frequency distribution. ఓకే, సో ఇలాంటి వాటిని ఏం చేయాలంటే కంటిన్యూస్గా చేంజ్ చేయాలి, డిస్కంటిన్యూస్ని కంటిన్యూస్గా మార్చుకోవాలి. ఓకే, సో అలా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఏవైతే ఇంటర్వెల్స్ ఉన్నాయో అంటే ఫస్ట్ దానిలో అప్పర్ లిమిట్, సెకండ్ దానిలో లోయర్ లిమిట్, వీటి మధ్యన డిఫరెన్స్ ఎంత అవుతుంది? 70కి 69కి డిఫరెన్స్ ఎంత? 1. ఆ 1ని by 2 చేయండి. 70 minus 69 by 2 that is 1/2 that is 0.5. ఈ 0.5ని ఏం చేయాలంటే లోయర్ లిమిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్ నుంచి యాడ్ చేయాలి, అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలి. సో ప్రతి దానిలో అంతే, లోయర్ లిమిట్ నుంచి 0.5ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్కి 0.5ని యాడ్ చేయాలి. అప్పుడు మొత్తం ఎలా మారిపోతుంది? 60లో నుంచి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 59.5. 69కి 0.5 యాడ్ చేస్తే 69.5. సేమ్ అన్నింటికి లోయర్ లిమిట్ నుంచి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 69.5, దీనికి యాడ్ చేస్తే 79.5.
సో అలా అన్నింటికి చేయండి, చేస్తే అన్నీ ఇలా 9.5తో రిలేట్ అయిన డేటా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే ఇలా కన్వర్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే రైట్. సో నెక్స్ట్ దానికి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 5, 15, 20, 30, 28. ఓకే, సో ఫ్రీక్వెన్సీ రాసిన తర్వాత దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది? సో ఫస్ట్ 5 + 15, 20, 20 + 20, 40, 40 + 30, 70, 70 + 20, 90, 90 + 8, 98. సో n is equal to how much? 98. ఓకే, సో ఇమీడియట్గా మళ్ళీ ఏం చేయాలి? n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హియర్ n is equal to 98. This implies n/2 is equal to 98/2. 2 4s are 8, 2 9s are 18. సో ఈ 49కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నియరెస్ట్ టు జస్ట్ గ్రేటర్ దాన్ n/2 ఈజ్. ఓకే, n/2 వాల్యూ 49కి జస్ట్ గ్రేటర్ దాన్ ఏముందండి? 70. సో ఈ 70 కాబట్టి దానికి రిలేటెడ్ మీడియన్ క్లాస్. దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. ఓకే, సో ఈజ్ 49కి గ్రేటర్ దాన్ ఉన్నది ఏంటండి? 70. సో దేర్ ఫోర్ వాట్ ఈజ్ మీడియన్ క్లాస్? మీడియన్ క్లాస్ ఈజ్ 89.5 to 99.5. అంటే మనకు వచ్చే ఆన్సర్ వీటి మధ్యలో ఉండాలి. నౌ రైట్ ద రిలేటెడ్ డేటా. వాట్ ఈస్ ద లోయర్ బౌండ్? 89.5. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్? ఎఫ్. దీనికంటే ఒక స్టెప్ ముందుది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ 30, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 40. ఓకే రైట్. సో సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ ఇన్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ F/F ఇంటూ హెచ్. ఇంకొకటి హెచ్ ఫైండ్ అవుట్ చేయలే. హెచ్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 99.5 మైనస్ 89.5, దట్ ఈస్ 10. ఓకే రైట్. నౌ వాట్ ఈస్ L? 89.5 ప్లస్ n/2 వాల్యూ 49 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 40. జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. F 30 ఇంటూ హెచ్ వాల్యూ 10. సో 0 0 క్యాన్సిల్. 89.5 ప్లస్ 49 మైనస్ 40 9/3. సో 3 3s. సో 89.5 ప్లస్ 3 92.5. ఓకే, అడిషన్ డెసిమల్స్ని యాడ్ చేయడం కూడా కొందరు 3ని 5కి యాడ్ చేసేస్తూ ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. డెసిమల్స్ 89.5 ప్లస్ 3.0, దట్ ఈస్ 92.5. సో మీడియన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ 92.5. దిస్ ఈజ్ ద కంక్లూజన్. సో ఇంతకుముందు ప్రాబ్లంలో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఈ ప్రాబ్లంలో ఇంక్లూజివ్ డిస్కంటిన్యూస్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్కి ఎలా చేయాలో చేసాం. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ డిఫరెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లం. Calculate the median from the following distribution: 0 to 10, 10 to 30, 30 to 60, 60 to 80, 80 90. What is our observation? So ఈ ప్రాబ్లంలో మీ ముందుకు వచ్చింది ఏంటి? అన్ఈక్వల్ లెంత్ ఉన్న ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో చూసినట్లయితే వీటిని వర్టికల్గా రాసుకున్నట్లయితే 0 to 10, 10 to 30, 30 to 60, 60 to 80, 89 90. సో ఈ క్లాస్ సైజ్ ఎంత? 10. ఈ క్లాస్ సైజు 20, దీని సైజ్ 30, దీని సైజ్ 20, దీని సైజ్ 10. అలా అన్ఈక్వల్గా ఉంది. అన్ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఫ్రీక్వెన్సీస్ని అంటే ఈ ఇంటర్వెల్ని సమ్టైమ్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఈక్వల్ ఇంటర్వెల్ని 0 to 10, 10 to 20, 20 to 30 రాసి ఫ్రీక్వెన్సీని అందులో కొంత ఇందులో కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే 10 to 20లో 7, 10 to 30లో 8 అట్లా వేస్తారు. దానివల్ల మనకి కరెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు. ఓకే, అలా చేయకూడదు. సో ఎలా చేయాలంటే సేమ్ ప్రాసెస్ మనం ఇందాక ఎలా ఫాలో అవుతున్నామో మెథడ్, అదే మెథడ్ ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే, సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ ఫస్ట్ వన్? 5. 5 plus 15 20, 20 plus 30 50, 50 plus 8 58, 58 plus 2 60. So what is the value of n? 60.
Okay, so n is equal to 60. This implies n by 2, 60 by 2, that is equal to 30. Okay, now cumulative frequency just greater than 30. 30 కంటే కొంచెం ఎక్కువగా ఉన్నదంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 30 కంటే ఎక్కువ ఉన్నది ఎవరు 50. just greater than n by 2 is 30. Okay, sorry, 50. Okay, therefore what is the corresponding median class? Median class దీని ఏమవుతుంది 30 to 60 is 30 to 60 అంటే మనకు వచ్చే ఆన్సర్ వీటి మధ్యన రావాలి. Okay, so now what is L? Lower limit of median class 30. Next, F is frequency of median class. This is what? Cumulative frequency preceding median class. F is equal to 30. Cumulative frequency of preceding median class 20. Next, H. Class size ఏది తీసుకోవాలంటే ఈ క్లాస్ size 60 minus 30. Okay, 60 minus 30 how much? 30. Okay, సో మిగతా అవసరం లేదు, మనకి ఈ మీడియన్ క్లాస్ యొక్క క్లాస్ సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఓకే, మీకు స్టార్టింగ్ హెచ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, హెచ్ ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఓకే, రైట్. నౌ జస్ట్ సబ్స్టిట్యూషన్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఎల్ అంటే ఎంత? 30. ఎన్ బై 2 30. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 20 by f frequency 30 into class size 30 cancel, so 30 plus 30 minus 10 20 10. So what is the answer? So here median is how much? 40. సో ఇలా అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మీడియన్ని ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ one more different problem. Calculate the median from the following distribution. In this case, middle values of the class interval are given. మనకి మిడిల్ వాల్యూస్ దేని దగ్గర పనికి వస్తాయి? మీన్లో యూజ్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి మిడిల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి క్లాస్ ఇంటర్వెల్ కావాల్సిందే. సో మిడిల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు క్లాస్ ఇంటర్వెల్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? హియర్ మిడిల్ వాల్యూస్, దానికి ఒక కాలం రాసాను. మిడిల్ వాల్యూ 115, 125 అప్ టు 195. దెన్ దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. సో వీ షుడ్ ఫైండ్ క్లాస్ ఇంటర్వెల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? సో బిఫోర్ దాట్ ఈ క్లాస్ యొక్క సైజ్ కనుక్కోవాలి. హైట్ అంటే ఎంత? 125 మైనస్ 115 10 డిఫరెన్స్తో ఉంది కాబట్టి హెచ్ హౌ మచ్? 10. హెచ్ బై 2 ఏమవుతుంది? 10/2 5. ఈ 5ని మిడిల్ వాల్యూ లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ రావాలంటే మిడిల్ వాల్యూ మైనస్ h/2, అప్పర్ లిమిట్ రావాలంటే మిడిల్ వాల్యూ ప్లస్ h/2. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఈ పని చేస్తే సరిపోతుంది, మిగతా అంతా సేమ్. 115లోకి వెళ్ళి 5 సబ్ట్రాక్ట్ చేయండి. లోయర్ లిమిట్ అంటే ఇక్కడ మిడిల్ వాల్యూ ఎంత? 115. అందులోకి వెళ్ళి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 110. 115కి 5 యాడ్ చేస్తే 120. సో లైక్ దట్ వీ విల్ గెట్ ద ఇంటర్వెల్స్. 110 to 120, నెక్స్ట్ 120 to 130, అంతే కదా. 110కి 120కి మిడిల్ వాల్యూ 115, లైక్ దట్. 130 to 140, 140 to 150, 150 to 160, 160 to 170, 170 to 180, 180 to 190, 190 to 200. సో ఈ ప్రాబ్లంలో మనకి కీలకమైన పాయింట్ ఇదే, అంటే మిడిల్ వాల్యూ ఇచ్చినప్పుడు క్లాస్ ఇంటర్వెల్కి కన్వర్ట్ చేసుకోవడం. రైట్, రిమైనింగ్ సేమ్. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయడం. 6 + 25 31, 31 + 48 79, 79 + 72 151, 151 + 116 267, 267 + 60 327, 327 + 38 7 + 8 15 6 3, 365, 365 + 22 387, 387 + 3 390. సో దిస్ ఈజ్ ద ఎన్ వాల్యూ. సో కేర్ఫుల్గా సమ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ప్రాబ్లం చేసేటప్పుడు యాక్చువల్గా మనం చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్ చేస్తున్నామా లేదా అనే విషయం. ఓకే,
రైట్. సో 390 వచ్చింది కదా, n is equal to what 390. n by 2 ఏమవుతుంది 390 by 2, 2 1s are 2, 19, 2 9s are 18, 5, 195. So cumulative frequency just greater than n by 2 192 is 192కి జస్ట్ గ్రేటర్ దెన్, ఈ వరుసలో కనుక చూసినట్లయితే 192కి గ్రేటర్ దెన్ ఇది. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్, దిస్ ఈజ్ లోయర్ బౌండ్ ఎల్. ఓకే, అవన్నీ రాయండి. సో దేర్ ఫోర్ మీడియన్ క్లాస్, వాట్ ఈజ్ మీడియన్ క్లాస్ ఆఫ్ కరెస్పాండింగ్ టు దిస్ వన్? మీడియన్ క్లాస్ ఈజ్ 150 to 160. మనకు వచ్చే ఆన్సర్ 150 160 మధ్యలో ఉండాలి. ఓకే, సో L is equal to 150, F is equal to 116, cumulative frequency 151, class size already find out చేసాం, class size 10. Okay, now what is our formula? Median is equal to L plus n by 2 minus Cf by F into H. Substitution, what is L value? 150 plus n by 2 ఎంత వచ్చింది? డైరెక్ట్ 195 minus cumulative frequency 151 by F 116 into H 10. Okay, so 150 plus 5 minus 1 4, 9 minus 5 4. Okay, 116 into 10 440. So divide చేయండి 160 2 5s are 10, 2 8s are 2 20s, 2 2s are 4, 2 9s are 18, 2 110. So 29 110తో డివైడ్ చేయండి, 29 3s 4s approximately. Okay, 3s 3 9s are 27, 2 3 2s are 6 plus 2 8. So here difference is 23. Okay, 23. So approximately we may get 9 8 8 9s are 72, 7 8 2 are 16 plus 7 23. Okay, so approximate వస్తుంది. So 150 plus 3.8, that is 153.8 is the median. Okay, so 153.8 is the median. ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ కూడా కేర్ఫుల్గా డివైడ్ చేయాలి. ఓకే, సో ఈ రకంగా మిడిల్ వాల్యూ ఇచ్చినప్పుడు కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ డిఫరెంట్ ప్రాబ్లం. Next different problem, calculate the median from the following distribution. Here in this distribution cumulative frequency is given. So cumulative frequency ఇచ్చాడు, cumulative frequency నుంచి మనం ఫ్రీక్వెన్సీని తయారు చేసుకోవాలి. ఏంటి అసలు ఇలా ఇచ్చాడు చూద్దాం. సో క్లాస్ less than 20 0 members, less than 30 4 members, less than సింబల్ less than అని పెడుతున్నాను, ఆర్ బిలో అని ఇస్తాడు. బిలో 40 16, 50 30, below 60 46, below 70 66, below 80 82, below 90 92, below 100 100 members. ఓకే, దీని అర్థం ఏంటి? మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు 0 to 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్, 2 to 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్, 4 to 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్. అంటే మనం యాడ్ చేస్తున్నాం కదా, 4 4 plus 6 10, 10 plus 8 18 కదా. దీని అర్థం ఏంటి? లెస్ దెన్ 2 వచ్చిన వాళ్ళు ఎందరు? 4. 0 to 4 వచ్చిన వాళ్ళు ఎందరు? 10 అనమాట. అంటే లెస్ దెన్ 4 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు 10. మళ్ళీ 10కి 8ని వీళ్ళని యాడ్ చేసుకుంటున్నాం కదా, 4 to 6 వచ్చిన మార్కులు యాడ్ చేసుకొని 18 వేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? లెస్ దెన్ 6 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎందరు అన్నట్టు 18. సో ఇలా మనకి ఈసారి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? వెరైటీగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఆ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి మనం ఫ్రీక్వెన్సీని ఇలా తయారు చేసుకోవాలి. రైట్, సో లెస్ దెన్ 20 అంటే 0 ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను తీసుకోవట్లేను, నో నీడ్. ఓకే, 0 to 20 అని రాసుకోవచ్చు. 0 to 20 2 0 అని వేసుకున్నా నష్టమేం లేదు. నా లెస్ దెన్ 30 అంటే 0 to 30 ఆర్ 20 to 30.
ఓకే 0 to 30 వేసుకోవచ్చు ఆర్ ఓకే 0 to 30 వేసుకున్నా నష్టం లేదు, 20 to 30 వేసుకున్నా అదే మీనింగ్. ఓకే నౌ 20 to 30 ఎందరు 4. నెక్స్ట్ less than 40 16, less than 50 30, less than 60 46, less than 70 66 అవన్నీ వేసాను. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకే నెక్స్ట్ 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఇలా ఇంటర్వెల్స్ తయారు చేసుకున్నాను, ఎందుకంటే 10 డిఫరెన్స్తో ఉంది కాబట్టి. ఓకే సో నౌ ఎలా తయారు చేయాలి, ఇందాక మనం యాడ్ చేసుకుంటూ పోయినాం కదా, ఇప్పుడు సబ్ట్రాక్షన్. ఓకే సో దిస్ ఈజ్ 4, 16 minus 4 how much 12, 30 minus 16 జస్ట్ ముందు దానిలో డిఫరెన్స్ అండి అంతే. 30లోకి వెళ్ళి 16 పోతే ఎంత 14. నెక్స్ట్ 46 మైనస్ దీని ముందుది 30 ఎంత 16, 66 మైనస్ 46 హౌ మచ్ 20, 82 మైనస్ 66 16, 92 మైనస్ 82 10, 100 మైనస్ 92 హౌ మచ్ 8. ఓకే సో ఈ రకంగా చేయాలి. నౌ రెగ్యులర్గా మనం ఇక ఈ టేబుల్ తయారైందంటే మీకు తెలుసు ఇంకా ఏం చేయాలనేది. ఓకే సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్. ఏం చేయాలి n/2 వాట్ ఈస్ n హియర్, సమ్ చేస్తే ఎంత వచ్చింది 100. సో n ఈజ్ ఈక్వల్ టు 100. కావాలంటే చెక్ చేసుకోండి కరెక్టే కాదని. 8 + 10 18, 28 34 54, 54 + 6 60 70 84 88 98. ఓకే ఓకే సో 8 + 6 14 24 28 24 26 40. ఓకే సో 100 అవుతుంది టోటల్. 100 చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 100. దిస్ ఇంప్లైస్ n/2 హౌ మచ్ 50. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ గ్రేటర్ దెన్ n/2 ఈజ్ 50కి జస్ట్ గ్రేటర్ దెన్ ఏంటిదండి 66. ఇందులో ఉన్నది మీడియం క్లాస్ ఏమవుతుంది 60 to 70. ఓకే సో 60 to 70 ఎఫ్ అవుతుంది, దీని ముందుది ఏమవుతుంది సిఎఫ్. ఓకే సో ఈజ్ 66. దేర్ ఫోర్ వాట్ ఈజ్ అవర్ మీడియం క్లాస్ 60 to 70. Okay, write all the values. L is equal lower limit of median class 60, frequency of the median class 20, median class frequency. Next cumulative frequency, then preceding ఏమవుతుంది 46. next class size ఎంత 10. okay right now median formula, median is equal to L plus n/2 minus CF by F into H. What is L 60, n/2 50 minus cumulative frequency 46 by F 20 into H 10. 0 0 cancel. So 60 plus 50 minus 46 how much 4 by 2. So 2's are cancel. So what is the median of this problem? So median is 62. ఓకే సో స్కెల్టన్ సేమ్ అండి. స్కెల్టన్ అంటే అన్నిట్లలో n/2 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ జస్ట్ గ్రేటర్ దెన్ మీడియం క్లాస్ రాయడం, వాల్యూస్ రాయడం, సబ్స్టిట్యూట్ చేయడం, సింప్లిఫై చేయడం. ఓకే సో అందులో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయండి, అట్లా ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్ రావడం జరిగింది. మీకు ఈ మీడియన్ పైన మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కనుక పర్ఫెక్ట్గా సాల్వ్ చేసినట్లయితే దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఫైండింగ్ ఫ్రీక్వెన్సీస్. మీడియన్ ఇస్తాడు ఇందులో, ఈ ప్రాబ్లంలో మీడియన్ ఈజ్ గివెన్. సో వీ షుడ్ ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. అంటే సో ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ బిలో ఈజ్ 28.5. మీడియన్ ఎంత ఇచ్చాడు 28.5. దెన్ ఫైండ్ ఎక్స్ అండ్ వై. సో ఇందులో ఫ్రీక్వెన్సీస్ రెండు మిస్ చేశాడు, రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఆల్సో గివెన్, దట్ మీన్స్ ఎన్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఓకే సో ఎన్ వాల్యూ ఇచ్చాడు, నెక్స్ట్ మీడియన్ కూడా ఇచ్చాడు. ఓకే సో ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ వీడియోలో మీడియన్లో కూడా ఫ్రీక్వెన్సీస్ మిస్ చేసినప్పుడు ఎలా చేయాలనేది చేసాం.
ఓకే రైట్. సో ఏం చేద్దాం, ఇక్కడ రెండు వాల్యూస్ని ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక కండిషన్ సరిపోతుంది, రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 కండిషన్స్ని యూజ్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని సేమ్ ప్రాసెస్లో చేస్తే, సో ఫస్ట్ వన్ ఈజ్ 5 ప్లస్ ఎక్స్, 5x అని రాయకూడదు, 5 ప్లస్ ఎక్స్ అన్లైక్ టర్మ్స్ వీ కెనాట్ యాడ్. 5 ప్లస్ 20, 25 ప్లస్ ఎక్స్, 25 ప్లస్ 15, 40 ప్లస్ ఎక్స్, 40 ప్లస్ వై, 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 40 ప్లస్ 5, 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5. ఓకే, వాటిని యాడ్ చేస్తూ ఉండాలి, అన్లైక్ టర్మ్స్ని అలానే రాసుకుంటూ రండి. ఓకే, సో నౌ టోటల్ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ గివెన్ 60. యాడ్ చేయండి, 5 ప్లస్ 15 20, 20 ప్లస్ 20 40, 40 ప్లస్ 5 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5, ఇదే కదా మనకు కావాల్సింది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 వై. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం తెలిసింది, ఎన్ ఎంత ఇచ్చాడు 60. ఎన్ ఎంత వచ్చింది యాక్చువల్గా 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60. టోటల్ చేస్తే ఫ్రీక్వెన్సీ 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, బట్ ఆల్రెడీ గివెన్ అదెంత 60. సో ఫ్రమ్ దిస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 45. సో 60 మైనస్ 45 హౌ మచ్, 15. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ n ఈజ్ ఈక్వల్ 60 అయితే n/2 ఏమవుతుంది 30. ఓకే, n/2 ఏమవుతుంది 30. కానీ n/2 ఎక్కడుందో మనకి ఇందులో తెలియదు కదా, కానీ మనకి ఆల్రెడీ మీడియన్ ఇచ్చాడు. మీడియన్ హౌ మచ్, మీడియన్ ఈజ్ గివెన్ హౌ మచ్ 28.5. మీడియన్ ఆల్రెడీ ఇచ్చాడు, అంటే మీడియన్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఆ ఇంటర్వెల్ మనకు తెలుస్తుంది కదా. మీడియన్ ఖచ్చితంగా 28.5 అంటే వీటి మధ్యన ఉంటుంది. దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. సో 20కి 30కి మిడిల్లో ఉంటుంది కాబట్టి మీడియన్ మనకి 28.5 అంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ ఇంటర్వెల్. సో దేర్ ఫోర్ మీడియన్ క్లాస్, వాట్ ఈస్ అవర్ మీడియన్ క్లాస్ 20 to 30. ఈ మీడియన్ ఇచ్చాడు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. మీడియన్ ఈజ్ గివెన్ 28.5, దట్ ఇస్ 28.5 లొకేటెడ్ ఇన్ దిస్ వన్, 20 to 30 మధ్యలో ఉంటుంది. సో మనకు తెలుసు దిస్ ఈజ్ లోయర్ బౌండ్ అవుతుంది, అప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది ఫ్రీక్వెన్సీ అవుతుంది, జస్ట్ బిఫోర్ దిస్ వన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే రైట్. సో ఈ డాటాను రాసేసేయండి. నౌ మీడియన్ క్లాస్ 20/30. సో L is equal to 20. L is equal to how much 20. Next frequency how much, also 20. Lower bound 20, frequency 20. Next cumulative frequency 5 plus x. Class size h is equal to class interval length enta 10. Okay, now median formula, what is the formula for median? L plus n/2 minus cf by f into h. Okay, median 28.5, L value lower bound 20, n/2 value 30, cumulative frequency bracket maintain చేయాలి, మైనస్ ఉంది కాబట్టి 5 plus x by f value 20 into h 10, 0 క్యాన్సిల్ అవుతుంది. సో now 28.5 is equal to 20, LCM చేస్తున్నాను 2 into 20 40 ప్లస్ into 30 మైనస్ into 5 మైనస్ 5 మైనస్ into x మైనస్ x. ఓకే, సో 2 LCM చేశాను, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కట్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి చేయాలి కాబట్టి చేశాను. 2 20 is 40 30 మైనస్ into 5 మైనస్ 5 మైనస్ into x మైనస్ x. Now 2 bring this side, 28.5 into 2 is equal to 30 minus 5 25 plus 40 65 minus x. So 28.5 into 2, 2 5s are 10, 2 8s are 16 plus 1 7, 57. Okay, so 57 65 is equals to minus 65 is equal to minus x. 57 minus 65 anta minus 8 is equal to minus x. So what is the value of x? 8. So x value is how much 8. సో x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 8 అయితే
8 plus y is equal to 15, y is equal to 15 minus 8, y is equal to 7. So therefore x is equal to 8, y is equal to 7. Okay, so very ఇంపార్టెంట్ ప్రాబ్లం, కేర్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇలాంటి మోడలే ఒక ప్రాబ్లం మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా ఈ మోడల్లోనే సాల్వ్ చేసుకోండి. సో ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు ఇలాంటి ప్రాబ్లం. ఓకే, సో మీడియన్ నుంచి 4 మార్క్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే మనకి సమ్టైమ్స్ 2 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒకటి గ్రాఫ్ డ్రా చేయడము, ఒకటేమో మీన్ మీడియన్ మోడ్ నుంచి వెళ్ళి గ్రూప్ డేటాకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అవి అడుగుతున్నాడు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇందులో 6 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటిని బేస్ చేసుకొని మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా పెడుతున్నాను, పక్కన ఆన్సర్స్ ఏమైనా అవసరం ఉంటే హింట్ కూడా రాస్తున్నాను. సో వాటిని సాల్వ్ చేయండి, ఖచ్చితంగా సాల్వ్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.